హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్జీ ఆన్ డ్యూటీ. నా భార్య రాధికతో వివాహం అయి ఈ రోజుకి 2 దశాబ్దాలు. సో ఈ స్పెషల్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుందామని ఈ షార్ట్ వీడియో. పెళ్ళి అనే ఉచ్చులో పడి 20 సంవత్సరాలు అయింది కదా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సో అంత బాగుండాలని టెంపుల్కి వెళ్తున్నాం. సో నైట్ కొంచెం విషెస్ చెప్పడం ఇవన్నీ కొంచెం లేట్ అవుతుంది కదండి, కొంచెం పడుకునేసరికి లేట్ అయింది. ఉదయం లేవే తల్లి అంటే లేవదు, లేచి ఆ చీర కట్టేసరికి 11 అయిపోయింది. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ గుడి ఉంటుందో గుడి మూసేస్తారో తెలీదు. దేవుడా ప్లీజ్ కొంచెం ఈ ఒక్కరోజుకి క్షమించేయండి. నువ్వు అటు చూస్తావేంటి? అటు చూస్తావేంటి? నేను ఎవరితో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది పెళ్లి రోజు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పెళ్లి రోజు మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు నువ్వు ఈ కెమెరా వైపు చూడాలి. సో యాక్టింగ్ చేయగానే మరి పావలాకి ఇస్తుంటే 5 రూపాయలు యాక్టింగ్ చేసి వచ్చు అలాగా. ఓకే, ఇప్పుడు చూడుకోండి, అట్లీస్ట్ ఇప్పుడైనా చూడు. మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇప్పుడే కేక్ కటింగ్ అయింది. సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాలి. బట్ డిన్నర్కి వెళ్ళే ముందు ఏంటంటే మా 8 years old గర్ల్ జాన్విక నిన్నటి నుంచి ఏదో సైకిల్ చేస్తుంది, సైడ్ నుంచి అటు ఇటు అంటుంది.
ఏదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పేసి. సో మా పాప ఏం సర్ప్రైజ్ ఇస్తుందో చూద్దాం అట్ దట్ ఏజ్. కమాన్. హ్యాపీ యానివర్సరీ డాడీ. థ్యాంక్ యూ నాన్న. నేను ఏంటి? హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మమ్మీ అండ్ డాడీ. ఏంటిది జెండా ఎగిరేసావు? ఏంటిది రిపబ్లిక్ డే లేకపోతే ఇండిపెండెన్స్ డే? ఇదేమన్నా రిపబ్లిక్ డేవా లేకపోతే ఇండిపెండెన్స్ డే? ఈ జెండావా ఏంటిది? కేక్. కేకా? నీ థాట్ బాగుంది నాన్న, నాకు ఐడియా రాలేదు. సో ఇక్కడ ఇది ఎవరైతే ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు, ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం. బొమ్మలు ఏంటివి? మమ్మీ. ఎవరు మమ్మీ? ఎవరు మమ్మీ ఎక్కడుంది మమ్మీ ఇందులో? ఇక్కడ. మమ్మీయా? మమ్మీ నాకన్నా పొట్టుకుంటది కదా, పొడుగ్గలిగేసో. ఇప్పుడు డాడీ ఎక్కడున్నారు? ఇక్కడ. డాడీ అంత సన్నంగా లేడే డాడీ. నేను మమ్మీ ఇద్దరు డుంబుల్లాగా ఉన్నాం. ఇదేం చూసి నువ్వేం చూస్తే ఇలాగ పొలంలాగా వేసావేంటి? బట్ వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద స్మాల్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఆన్ హర్ ఓన్. తనకి తానే డ్రా చేసింది, ఎవరు చెప్పలేదు. బట్ వెరీ నైస్ థాట్ ఫ్రమ్ హర్. ఒక కేక్ అంట, నేను మా ఆవిడంట, కాకపోతే సైజులు మాత్రం బాగా తగ్గించింది. అంటే అది ఇండైరెక్ట్గా తను చెప్తుంది అన్నమాట, మీ సైజ్ తగ్గాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం డిన్నర్కి. సో దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి. కొంచెం వర్షం కూడా పడుతుంది, క్లైమేట్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ముందుగా రెస్టారెంట్ మేనేజర్కి ఫోన్ చేశాను, బాబు కర్రలు ఏమన్నా తెచ్చుకోవాలి వండుకోవడానికి, లేకపోతే గ్యాస్ ఉందా అని. ఏమిటండి మీరు మాట్లాడేది? అదేంటి సార్ అలా ఉన్నారు, కొంచెం పర్వాలేదు లేండి, అంత షార్టేజ్ లేదన్నాడు. సో వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్ అండ్ ట్రయింగ్ అవర్ లక్. మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయేమో చూద్దాం. ఈరోజు ట్యూస్డే కదా, సో మా వైఫ్ నాన్ వెజ్ తిందు, నేనేమో నాన్ వెజ్ కుమ్మేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు అలా డిఫరెంట్గా ఆర్డర్లు ఎలా ఇస్తామో చూడాలి. సో మా పాప కూడా తినొచ్చు, మా కజిన్ కూడా ఉన్నాడు. సో లెట్స్ సీ హౌ వీ ఎంజాయ్ ది డిన్నర్. క్యాచ్ యూ సూన్. ఫ్రెండ్స్ ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చాం, బట్ మై గెస్ ఈస్ కరెక్ట్. యాజ్ ఎక్స్పెక్టెడ్ రెస్టారెంట్లో బిర్యానీస్ తప్ప ఇంకేం లేవన్నారు. సో ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఓన్లీ బిర్యానీస్ అవైలబుల్ అన్నాడు. సో మేనేజర్కి అడిగితే, సార్ గ్యాస్ ప్రాబ్లం ఉంది, కట్టెల పొయ్యి మీద వండుతున్నాం సార్, ప్లీజ్ ఎంకరేజ్ అన్నాడు. సో ఎందుకు డిసప్పాయింట్ మేము అవడం అని చెప్పి బిర్యానీ ఫిక్స్ అయ్యాం. సో ఇన్స్టాగ్రామ్ కోట్ గుర్తెచ్చుకున్నాం, బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ అని. సో హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్. సో లెట్స్ ఎంజాయ్ ది బిర్యానీ. కాకపోతే ఒకళ్ళు వెజ్ బిర్యానీ తింటారు, మేము చికెన్ బిర్యానీ తింటాం. ఓ బిర్యానీ విల్ బి టేస్టీ. కట్టెల పొయ్యి మీద బిర్యానీ చూద్దాం. లెట్స్ టేక్ ఇట్ పాజిటివ్. అయింది ఫ్రెండ్స్ మా డిన్నర్. బట్ దెన్ ఎక్స్పెక్టేషన్ దానికన్నా డెఫినెట్గా సిచ్యువేషన్ టఫ్గానే ఉంది. బికాస్ ఆఫ్ ద వార్ సిచ్యువేషన్, ఫ్యూయల్ కానీ ఎల్పిజి లేకపోవడం ఇవన్నీ కొంచెం టఫే. నిన్నే మోడీ గారు అనౌన్స్ కూడా చేశారు కదా బయట స్పీచ్లో, దట్ కరోనా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నది అని చెప్పేసి. ఎస్ డెఫినెట్లీ వీ విట్నెస్ టుడే. మాకు క్లియర్గా కనిపించింది. స్టాఫ్ కూడా తగ్గించేశారు. కూల్ డ్రింక్స్ ఏవి అడిగినా కూడా కొంచెం లేవు అని అంటున్నారు, అడ్జస్ట్ అవ్వాలి సార్ అంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ ఏ వన్ ఏరియా ప్రాబ్లమ్ ఆర్ వన్ పర్సన్ ప్రాబ్లమ్. బేసికలీ ఇట్స్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ సఫరింగ్. బట్ నేనైతే టీవీలో చూస్తున్నాను కానీ ఇంత సీరియస్గా ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్లీ టఫ్ టైమ్. వీ షుడ్ బి సో స్ట్రాంగ్ నౌ. కరోనాని ఎలా అయితే కరోనా నుంచి బయటకు వచ్చామో, సో ఈ సిచ్యువేషన్ నుంచి కూడా బయటకు రావాలని కోరుకున్నాం. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్.
సో మా 20th వెడ్డింగ్ యానివర్సరీ ఇలా గడిచింది. సో హోప్ యు ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు వస్తాను. లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ నాట్ ఆల్రెడీ డన్. థ్యాంక్ యూ బాయ్స్, గుడ్ నైట్.